హలో వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ప్రసాద్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను ఎన్ఏసి జ్యువెలర్స్కి అయితే వచ్చాను. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ ఇలా ప్లే ఏరియా ఉంది. సో పిల్లలు ఏమైనా ఏడిపించినా సరే మనకు టైం పడుతుంది కదా షాపింగ్, పిల్లలు ఆడుకోవడానికి ఇలా ప్లే ఏరియా ఉంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి బీడ్స్ జ్యువెలరీ, అలాగే ఇంకా బ్యాంగిల్స్, రింగ్స్, ఫింగర్ రింగ్స్ లేడీస్కి, జెంట్స్కి, ఇంకా ఇయర్ రింగ్స్, ఇలాంటి స్మాల్ ఐటమ్స్ అంతా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి నెక్లెస్లు, హారాలు, వడ్డానాలు, వంకీలు, యాంటిక్ జ్యువెలరీ ఉంది. ఇంకా డైమండ్ సెట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మేమైతే ఈరోజు కాసుల పేరు చూడడానికి వచ్చాము. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. స్టార్టింగ్లో ఇక్కడ ఒక వెండి ఉయ్యాలైతే పెట్టి ఉంచారు. ఇంకా ఇక్కడ నెక్లెస్లు, హారాలు అన్నీ చూసాము. కొంచెం ఒక లుక్ వేసి మాకైతే కాసుల పేరు మీద ఐడియా ఉంది కాబట్టి మెయిన్గా అవే తీపించి అవే చూసాము. ఇన్ కేస్ అది సెట్ అవ్వకపోతే కంట ఏమైనా చూద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ అయితే వి స్టార్టెడ్ విత్ హారాలు అనమాట. ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాము. ఒక బడ్జెట్ ఒక 50, 60, 70 గ్రామ్స్లో చూద్దాం అనుకున్నాము. ఆ బడ్జెట్లో ముందు చిన్నవి, పెద్దవి అన్ని రకాలు చూసామన్నమాట. సో ఇక్కడ స్కీమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ థింగ్ ఎన్ఏసీలో మనకి స్కీమ్ చాలా బెనిఫిట్. అదర్ జ్యువెలరీ షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే, సపోజ్ మనం మంత్లీ 10,000 పే చేస్తుంటే 11 months పే చేయాలి, 12th month రిడీమ్ చేసుకోవాలి. సో అంటే మంత్లీ 10,000 పే చేస్తుంటే కనుక సెకండ్ మంత్ నుంచి మనం 30,000 కూడా పే చేయొచ్చు. అంటే 20 కానీ 25, 15 ఎంతైనా ఒక 3 times ఆఫ్ అమౌంట్, అంటే 10,000 పే చేస్తుంటే 30,000 వరకు ఎంతైనా మనం పే చేయొచ్చు. సెకండ్ మంత్ నుంచి 8th month వరకు. ఫస్ట్ మంత్ మనం యాస్టిస్ 10,000 పే చేస్తాం. అలాగే 9th, 10th కూడా 11th కూడా 10,000 పే చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మనం 10,000 పే చేసినప్పుడు అది 10,000 అమౌంట్లా కాదండి, 10,000 గోల్డ్లోకి అక్యుములేట్ అవుతుంది. అంటే సపోజ్ 5,000 గ్రామ్ ఉంటే కనుక మనకి ఫస్ట్ మంత్లో 2 grams, సెకండ్ మంత్లో మనం 20,000 పే చేస్తే 4 grams ఇలాగా గోల్డ్లో అక్యుములేట్ అవుద్ది. సో బై ద టైం మనకి 11th month వచ్చేసరికి గోల్డ్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవుతుంది అనమాట. బికాస్ మధ్యలో కూడా మనం ఎక్కువ పే చేస్తాం కాబట్టి. సమ్ టైమ్స్ ఏమైనా ఆఫర్స్ ఉంటే ఫస్ట్ మంత్ మనం పే చేసే దాంట్లో కూడా మనకి డిస్కౌంట్ వస్తుంది. నాకైతే అలాగే డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ 7,000 అలా పే చేయాల్సింది నేను ఫస్ట్ మంత్ 5,000 పే చేశాను అనమాట. అంటే నాకు కొంచెం గోల్డ్ ఎక్కువ వచ్చింది ఫస్ట్ మంత్లో అలాంటి ఆఫర్ టైంలో. సో ఇక్కడైతే బెనిఫిట్ అనమాట. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇక్కడ స్కీమ్లో. మా ఫ్రెండ్ అయితే 7-8 years నుంచి ఇక్కడే పర్చేస్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ స్కీమ్ వేసి ఏదో ఒక ఐటమ్ తీసుకుంటుంది. తను బ్యాంగిల్స్ తీసుకుంది, చోకర్ తీసుకుంది పాపకి, తర్వాత తనకి పెద్ద యాంటిక్ హారము, దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇంకొక నెక్లెస్, ఇంకొక చోకరు, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ మరదలకి, అందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇంక ఇక్కడ ఎవ్రీ ఇయర్ స్కీమ్ పే చేసి తీసుకుంటారు అనమాట. అంటే స్కీమ్ ఇక్కడ బెనిఫిట్. అదర్ జ్యువెలరీస్లో ఏంటంటే మనకి 11 months మనం 10,000 పే చేస్తే 12th month ఒక 10,000 ఇస్తారు. సో మనకి 1,20,000 వస్తుంది. అప్పటికి గోల్డ్ రేట్ పెరిగితే మనకి అమౌంట్ గోల్డ్ అనేది తక్కువ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం స్టార్టింగ్ ఫస్ట్ మంత్ పే చేసినప్పుడు చాలా తక్కువ ఉంటే మనకి ఆ తక్కువ అమౌంట్కి గోల్డ్ అనేది అక్యుములేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద బెనిఫిట్ అనమాట ఇక్కడ ఎన్ఏసీలో. సో అన్ని కలెక్షన్స్ అయితే మేము కాసుల పేరు తీపిచ్చాము. ఇక్కడ ఈ కాసుల పేర్లు అన్నీ కూడా అబోవ్ 50 ఉన్నాయన్నమాట. 60 అప్రాక్సిమేట్లీ 70 దాకా కూడా తీశారు. ఉన్నవన్నీ తీశారు. బట్ మాకు వచ్చరికి 60 బడ్జెట్లో అనుకున్నాము. అవన్నీ అదే రేంజ్లో ఉన్నాయి. మేమైతే మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చాం అనమాట. మాకు కాసుల పేరే కావాలి, అది రౌండ్ షేప్లో ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండకూడదు, అంటే స్టిఫ్గా ఉండాలి. యూ షేప్ అనేది మనకి లాకెట్ వేసరికి వీ షేప్ అయిపోద్ది కదా, అలా వద్దు. లాకెట్ ఉన్నా లేకపోయినా అది యూలానే ఉండాలి అనుకుని ఫిక్స్ చేసుకుని వచ్చాం మైండ్లో. సో ఆ టైప్లో అన్నీ వెతికినప్పుడు ఇవేవి మాకు సెట్ అవ్వాలి. ఒక్కటే కొంచెం బెటర్గా ఉంది. సో అదొక్కటే షార్ట్ లిస్ట్ చేసి పెట్టాం అనమాట. అంటే ఫైనలైజ్ చేయలేదు, మాకు కావాల్సింది ఎగ్జాక్ట్గా లేదు. సో కాంప్రమైజ్ అవుదామా వద్దా అని డైలమాలో జస్ట్ చూస్తున్నాం అనమాట, పెట్టుకుని ఎట్లా ఉందని. అనుకున్నట్టు యూ షేప్ అయితే ఉంది కానీ బట్ అంత ఎలిగెంట్గా అనిపించలేదు చూడగానే బాగుని. సో ఇంకా ఐటమ్స్ అలా చూస్తూ ఉన్నాం, వేరేమైనా చూద్దామని. ఇంకా చోకర్స్, అరవంకీలు, వడ్డానాలు అవన్నీ కూడా ఉన్నాయి. బట్ మేమైతే ఆ థాట్లో రాలేదు. సరే ఇంకా వేరే యాంటిక్లో కూడా చూద్దామంటే యాంటిక్లో వద్దులే, ఆల్రెడీ తీసుకున్నాం ఫుల్ సెట్ లాస్ట్ టైం. ఇక్కడ 3 pieces తీసుకున్నాం యాంటిక్, చోకర్, నెక్లెస్, హారం మొత్తం కలిపి ఒక 120 grams తీసుకున్నాం అనమాట. హెవీగా ఉంటుంది ఫుల్ సెట్ వేసుకుంటే. బట్ ఈసారి అయితే యాంటిక్ వద్దనుకున్నాం. బట్ అయినా సరే వాళ్ళు మాకు ఆ కాసుల పేరు అంత నచ్చలేదు కదా, ఇందులో కూడా చూద్దామని చెప్పి ఇక్కడ కూడా కొన్ని చూద్దామని చూసాం. కానీ మనకైతే మార్క్స్ సెట్ ఇలా ఏం లేవు. సరే వెయిట్ చేయండి, ఈ మంత్ ఎండ్కి తెప్పిస్తామన్నారు. సరే అందులోకి వేరే కింద కూడా చూద్దాము కంటిలో అనుకున్నాం. బట్ చూసాం కొన్ని వేరే చెన్నై బ్రాంచ్లో ఉన్నవన్నీ చూపించి మాకు నచ్చితే తెప్పిస్తానన్నారు అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఎక్కువ రెగ్యులర్ కస్టమర్ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ అన్నీ చూపిస్తారనమాట. మనకి ఎవరన్నా పక్కన పెట్టిన ఐటమ్స్ అయినా సరే, లేదు వేరే స్టోర్లో వేరే బ్రాంచెస్లో ఎక్కడన్నా ఉన్నా కూడా అవన్నీ చూపిస్తారు. ఇవన్నీ కూడా మనకి యాంటిక్ పీస్లు అంటే చాలా బాగుంటాయి. వెయిట్స్ తక్కువ వెయిట్ నుంచి మనకి 150, 200 grams దాకా కూడా ఉన్నాయి హెవీ వెయిట్స్వి. ఓన్లీ హారం మనకి ఇక్కడ బ్రైడల్ సెట్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు చూసారా ఇందాక కూడా పెట్టినవి, చోకరు, పెద్ద హారము, వడ్డానం, గాజులు, అలా బ్రైడల్ సెట్స్ అయితే బాగా సెట్ చేసి పెడతారు అండ్ బాగా చూపిస్తారు మనకి బెస్ట్ ప్రైస్లో. ఇప్పుడు మనం ఏమైనా తక్కువ నష్టపోతున్నా సరే ఇది వద్దు మేడం మనకి వేస్టేజ్లో ఇది అవుతుంది అని చెప్పి
తను బాగా సజెస్ట్ చేస్తుంది. తన పేరు అనూష అనమాట. ఎప్పుడు తనే డీల్ చేస్తుంది మాతోటి. సో మేము ఏదైనా తీసుకుంటున్నప్పుడు అది లాస్ అవుతుంది మేడం, ఇదైతే మీకు బెస్ట్గా ఉంటుందని ఆఫర్ తను బాగా చూసి మనకి మంచిగా ఇస్తుంది అనమాట. పీస్ అయినా మన సాటిస్ఫై అవ్వకపోతే అస్సలు ఫోర్స్ చేయరు, మనకు నచ్చేలాగా ఉండి వెయిట్ చేసినా సరే నెక్స్ట్ ఇక్కడ తెప్పించి మనకు మంచిగా ఇచ్చేవాళ్ళు. సో లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ ఫుల్ సెట్ తీసుకున్నప్పుడు యాంటీక్వి ఫస్ట్ హారం తీసుకున్నాం, తర్వాత నెక్లెస్ కోసం వచ్చినప్పుడు నెక్లెస్తో పాటు చోకర్ కూడా నచ్చింది. రెండు కూడా మనకి మంచి ఫీజిబుల్ ప్రైస్లో వచ్చాయన్నమాట. ఒకటి అనుకుని వచ్చి 2 పీసులు తీసుకున్నాం, మొత్తం ఫుల్ సెట్ అయింది అన్నమాట. పాపకి చక్కగా చోకర్, మిడ్ లెంత్ లాగా నెక్లెస్, హెవీ హారం అట్లా వచ్చింది. మొత్తం 120-125 ఆ గ్రామ్స్లో అనమాట. యూజువల్లీ 120 గ్రామ్స్ అంటే హెవీ హారం ఒకటే వస్తుంది, బట్ 3 పీసులు సెట్ అయిపోయినాయి కాబట్టి చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా ఇక్కడ ఇలా బీడ్స్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది యాంటిక్స్ మోడల్స్లో. ఇంకా వేరేవంటే మనకు రెగ్యులర్ వైట్ స్టోన్స్, కెంపులు అవన్నీ కూడా ఉంటాయి. బేబీ జ్యువెలరీ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. చిన్న పిల్లలకి వడ్డానాల నుంచి జస్ట్ న్యూ బోర్న్ బ్యాంగిల్స్, మురుగులు, ఇయర్ రింగ్స్ కానీ చిన్నవి డైమండ్ ఇయర్ రింగ్స్ అట్లా చాలా కలెక్షన్ ఉంటుంది. యాంటిక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇలా ఫుల్ సెట్ ఉన్నాయి కదా, అవి చాలా బాగున్నాయి. డిస్ప్లే పెట్టినవి అన్నీ చూస్తాం కదా మనం, అవన్నీ అయితే చాలా నీట్గా అందంగా ఉన్నాయి. పెళ్లి కూతుర్లకైనా మనకి ఇప్పుడు ఓణీ ఫంక్షన్ కూడా హెవీగా చేస్తున్నారు కదా, వాటికి కూడా చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ కనిపించాయని రెగ్యులర్ కెంపులు, పచ్చలు, వైట్ స్టోన్స్వి, అలాగే ఇంకా కొన్ని అయితే పిల్లలవన్నీ కూడా ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా. లోపల సైడ్ అయితే డైమండ్ సెక్షన్ ఉంది. నేనైతే డైమండ్ సెక్షన్కి వెళ్ళలేదు, అంత టైం కూడా ఉండదు మనకు అన్ని తీయడానికి. వాళ్ళు ఏదో కలెక్షన్ చూపించే టైంలో కొంచెం గ్యాప్లో నేను కొన్ని అయితే కవర్ చేశాను. వీళ్ళైతే ప్రెసెంట్ ఆఫర్లో మనకి 50% వేస్టేజ్ ఆఫర్ పెట్టారు. సో మనకి సపోజ్ 20% వేస్టేజ్ అయితే 10% మనకి వేవ్ ఆఫ్ చేస్తారు. అలాగే ఇంకా మన ఓల్డ్ గోల్డ్ ఉంటే ఎక్స్చేంజ్లో కూడా మనకి బెటర్ బెనిఫిట్స్ ఇస్తారు కంపేర్ టు అదర్ షాప్స్. మనకి ఒక 200-300 ఎక్స్ట్రానే ఉంటుంది మనకి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు కూడా. సో తను ఏంటంటే ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసేసి న్యూ స్కీమ్లో ఉన్న గోల్డ్ తోటి ఇంకొంచెం డబ్బులు వేసి ఎప్పుడు ఎవ్రీ టైం తను కొత్త సెట్ తీసుకుంటుంది అనమాట. సో వాళ్ళు మంచి ప్రైస్ ఇస్తారు కాబట్టి ఇక్కడికే వస్తాం. కలెక్షన్స్ మనం చూసుకోవాలి, అంటే అన్నీ బాగుంటాయని చెప్పాను కానీ ఉన్న వాటిలో మనం ద బెస్ట్ చూస్ చేసుకోవడమే అనమాట. సో ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా మేము కింద కూడా వెళ్దాం ఒకసారి. కింద ఏమైనా దొరుకుతుందేమో, కింద మనకి కంటే ఒక ఐడియా ఉంది కదా, అది చూద్దాం ఒకసారి. సో కింద బీడ్స్ జ్యువెలరీ, లైట్ వెయిట్ కంటెలు, ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనమాట. మేము కంటే లైట్ వెయిట్ అడిగితే అప్పుడే వాళ్ళకి స్టాక్ వచ్చిందనమాట, ఇంకా ట్యాగ్స్ వేస్తూ ఉన్నారు. సో వేస్తున్నప్పుడే మేము కొన్ని తీసి సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బీడ్స్ జ్యువెలరీ నాకు రాణి హారం అయితే కనపడింది. ఇది లైక్ 7 లడా అంటారు కదా, 3 లడా అట్లా, ఇలాగా 5 లడా ఉంటే అది ట్రై చేద్దామని చూసాను నేను. చాలా బాగుంది యాక్చువల్లీ వేసుకుంటే అది. ఇంకా లైట్ వెయిట్ కంటెల్లో తీపించినప్పుడు ఒక 4-5 తీస్తే మాకు ఈ 2 నచ్చాయి అనమాట. ఈ 2 కూడా లైక్ 15 గ్రామ్స్ 18 గ్రామ్స్ ఉన్నాయి. నెట్ గ్రాస్ వచ్చేసరికి మనకి ఇది 25 గ్రామ్స్ ఉందండి, నెట్ వచ్చేసరికి 18 గ్రామ్స్ ఉంది. ఇయర్ రింగ్స్ గ్రాస్ 13.5 గ్రామ్స్ ఉంది, నెట్ 7.5 గ్రామ్స్ ఉంది. సో ఫైనల్గా అయితే మేము రెడ్ స్టోన్ లాకెట్ ప్రిఫర్ చేసాము. సో ఫైనల్గా మేము ఇక్కడ ఎన్ఏసీలో కొన్న లైట్ వెయిట్ కంటే అయితే ఇదేనమాట. ఒక గ్రీన్ డ్రాప్కి కింద ఒక రెడ్ పెండెంట్లా వచ్చింది. ఎన్ఏసీలో కలెక్షన్స్ చూసారు కదండి, ఎలా ఉన్నాయి, నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.